సహజమైన రంగులతో వస్త్రంపై చిత్రించే ఇంద్రధనసు కలంకారి కళ. కాల్చిన చింతపుల్ల పెన్సిల్గా, చెక్కిన వెదురు పుల్ల కుంచెగా, కూరగాయలు పువ్వులే రంగులుగా కళ్ళు చెదిరే కళారూపాలకు జన్మనిస్తే అది కలంకారి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అద్భుత కళకు నేటికీ చిరునామాగా ఉంది శ్రీకాళహస్తి. దీనికి కారణం తలిశెట్టి మోహన్ లాంటి నిబద్ధత కలిగిన అద్భుత కళాకారులు. ఇప్పటికీ ఆయన ఎలాంటి బ్లాక్ ప్రింటింగ్ వాడకుండా పూర్తిగా చేతితోనే కళాకృతులు గీస్తున్నారు. కరక పిందెల పొడి, పాలు కలిపిన మిశ్రమంలో తెల్లటి వస్త్రాన్ని పిండడంతో మొదలయ్యే కలంకారీ ప్రక్రియలో ఒక డిజైన్ పూర్తిగా తయారు కావడానికి నెల రోజుల శ్రమ పడుతుంది. మోహన్ 5 దశాబ్దాలుగా కలంకారిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం తరఫున దేశ విదేశాల్లో ఎన్నో వర్క్ షాపులు నిర్వహించిన మోహన్ దాదాపు 500 మందికి ఈ కళలో శిక్షణనిచ్చారు. 2 మీటర్ల వస్త్రంపై 2000కు పైగా బొమ్మలతో మోహన్ ఏడాది పాటు శ్రమించి చిత్రించిన సంపూర్ణ రామాయణం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. కలంకారీ కళకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయని ఎంతో నమ్మకంగా చెబుతోన్న ఈ కళాకారుడి కృషికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది మనదైన కళకు మన కలంకారికిస్తోన్న అవార్డు.